స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? మరి దేవుడు కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, మరి ఆయన సన్నిధికి మీరు దగ్గరగా జీవించడానికి, దేవునితో నడవడానికి మీరు ప్రయత్నం చేయాలని మీకు తెలియచేస్తున్నాను దేవుని బిడ్డారా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరూ ప్రతి దినము దేవుని దగ్గరగా జీవించండి. ఎందుకంటే ఆయన మరి తన ప్రేమను చూపక మానని దేవుడు, తన సన్నిధిని మనకు తోడుగా ఉంచే దేవుడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనం. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేయదు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనట మరి శ్రమ పడే వారిని మరి ఆయన రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఒకవేళ గర్విష్ఠులు ఒకవేళ ఉంటే వారి యొక్క గర్వమును అణిచే దేవుడు. కనుక ఈ దినం అనేక మంది నీపై, నాపై, లోకంలో జీవిస్తున్న మనపై మరి గర్వంగా అనేకమైన మాటలు మనపై మాట్లాడవచ్చు. అలాగే నువ్వు ఈ దినం వారి యొక్క మాటలు బట్టి, వారిని కలుగు చేసిన శ్రమలు బట్టి నువ్వు శ్రమ పడతా ఉండొచ్చు. అలాగే నీకు కలిగిన వ్యాధులు బట్టి ఈ దినం నువ్వు శ్రమ పడతా ఉండొచ్చు. అయితే ఆయన శ్రమపడు వారిని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ దినం నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, అలాగే మరి నీ వ్యాపారంలో శ్రమ ఉన్నా, అలాగే నీ కష్టపడే చేతి పనులేదు, మరి నువ్వు అనేక రీతిలుగా శ్రమ పడుతున్నా సరే నా దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన నేను ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు అనే సమయంలో మరి నీకు సగర్వంగా తెలియజేస్తున్నాను. కనుక ఆయనకు దగ్గరగా జీవించడానికి మీరు ప్రయత్నించండి. ప్రతి శ్రమ నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి వ్యాధి నుంచి నిన్ను రక్షిస్తాడు అని నీకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ధైర్యం తెచ్చుకుని ప్రార్థనలో ముందుకు సాగండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానముకై నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గంగా వెళ్తుంటాం, చదువుతున్న వారందరి జీవితాల్లో ప్రభా నాయన శ్రమలుంటే, ఇరుకులుంటే, ఇబ్బందులుంటే ప్రభా వారందరిలోనూ నాయన ఈ వాగ్దానం నెరవేర్చి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను, రక్షించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి స్తోత్రం. ఏ ఒక్క బిడ్డ నేను నశించిపోవడం, నేను నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు. కనుక ప్రతి ఒక్కరిని నేను స్వర్గంలోనికి అంటే పరలోకంలోకి మీరు చేర్చుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు నా తండ్రి నేను వ్యాధుల చేత, బాధల చేత ఉన్నారు, వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. నేను మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగంలో బిడ్డకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్భంలో బిడ్డ గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి స్కూల్కి వెళ్ళినట్టుగా నేను త్వరలో స్కూల్కి వెళ్ళినట్టుగా బిడ్డలు అందరికీ మీరు తోడేయడమని ప్రార్థిస్తున్నాను. తండ్రికి స్తోత్రాలు. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు నా తండ్రి మా కోసం ప్రార్థన చేస్తే బాగుండు, మా కోసం ప్రార్థన చేస్తే బాగుండు నన్ను ఎంతమంది అయితే ఆశపడుతున్నారో వారందరి జీవితంలో నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. తండ్రికి స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ దినం ప్రభా పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ జరిపించుకుంటున్న ప్రతి బిడ్డకి నీ కాపుదలు ఉంచండి. 4 సంవత్సరం అంతయు నీ దయకిరీడం వారిపై ఉంచమని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములు మీరే తోడండి మాయం పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా. ప్రభు మనందరినీ బలపరిచే దేవుడు కనుక మరి ఆయనను ఆరాధించండి, ఆయన్ని స్తుతించండి, ఆయన్ని ప్రకటించండి. తద్వారా నీకు మేలు కలుగుతుంది. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.